నమస్తే, నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. 26-27 విద్యా సంవత్సరానికి ప్రతి అనుబంధ పాఠశాలకి స్వాగతం, సుస్వాగతం. ఇది ఓరియంటేషన్ వీడియో. ఈ వీడియోలో ఈ అభ్యాస్ అకాడమీ నుంచి వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, అలాగే ఈ అభ్యాస్ అకాడమీ నుంచి వస్తున్నటువంటి సేవలు, అలాగే ఈ అభ్యాస్ అకాడమీ నిర్వహించేటువంటి స్టేట్ వైడ్ ఒలింపియాడ్స్, అలాగే ఈ అభ్యాస్ అకాడమీ కంటెంట్ కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ మీకు వచ్చేటువంటి అన్ని విషయాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఈ యొక్క ప్రోగ్రామ్ని బిగిన్ చేసే ముందు ఈ యొక్క వీడియోని టీచర్లు, అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, అలాగే హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దయచేసి చూడవలసిందిగా మనవి. కొద్దిగా లెందీగా ఉంటుంది, కానీ తప్పకుండా చూస్తే మనం ప్రోగ్రామ్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. రైట్. సో ఈ అభ్యాస్ అకాడమీ 2011వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసి 2012-13 విద్యా సంవత్సరం నుంచి సేవలు అందించడం మొదలుపెట్టింది. ఇది 14వ అకాడమిక్ ఇయర్, 15 సంవత్సరాల కాలంలో 14వ అకాడమిక్ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ యొక్క అవసరాలని బేస్ చేసుకొని స్కూల్ యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామ్ని రిఫైన్ చేసుకుంటూ 100% అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఈ అభ్యాస్ అకాడమీ. సో స్కూల్స్ యొక్క అవసరాలకు అనుగుణంగా బంచ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ యొక్క వివరాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. సో 1 to 5th గ్రేడ్ ఒలింపియాడ్ కరికులం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమి అంటే, చాలా స్కూల్స్లో ఏమి అంటే 1 to 5th ప్రోగ్రామ్ని కూడా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని చెప్పని అంటున్నారు. దయచేసి 1 to 5th ప్రోగ్రామ్ని ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనవద్దు. ఇది ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఒలింపియాడ్ కరికులం. 6th to 10th గ్రేడ్ ఉన్నటువంటి దాన్ని మనం ఐఐటి జేఈఈ ఆర్ నీట్ ఫౌండేషను, అలాగే మనము ఒలింపియాడ్ కరికులం మాట్లాడచ్చు. ఏంటి సార్ డిఫరెన్స్ ఒలింపియాడ్ కరికులము, ఐఐటి ఫౌండేషన్ కరికులము అని అంటే? డిఫరెన్స్ ఏమీ లేదు. అన్నీ కూడా మనము పిల్లల్ని ఆబ్జెక్టివ్లో తర్ఫీదు చేస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ మనకి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్ అనేటువంటివి ఉన్నట్లయితే అకాడమిక్స్లో మనం మాట్లాడుకునేటువంటి 4 పారామీటర్స్ అయితే, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్కిల్స్లో నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అనేది స్కూల్లో ఉన్నటువంటి రెగ్యులర్ కరికులంతో వస్తుంది. కానీ అప్లికేషన్ స్కిల్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ ప్రాబ్లమాటిక్ అప్రోచ్, స్కిల్, ఇవి మనము ఇక్కడ ఈ 4 విషయాల్లో ఈ 2 విషయాలు మనకి డిస్క్రిప్టివ్ మేనర్లో వస్తే, మిగిలిన 2 విషయాలు త్రూ ప్రాక్టీస్ విద్యార్థి తెచ్చుకుంటాడు. ఆ ప్రాక్టీస్డ్ బేస్డ్ అకాడమిక్స్ అనేటువంటిది మనం ఈ ఒలింపియాడ్ కరికులంలో ఇస్తూ ఉన్నాము, అలాగే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఇస్తున్నాం. యాక్చువల్లీ టు బి హానెస్ట్ టు సే దిస్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఫర్ లైఫ్. తర్వాత కాలంలో విద్యార్థి సైన్స్ గ్రూప్ తీసుకొని, ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని, లేకపోతే ఏ స్ట్రీమ్లోకైనా వెళ్ళని, కానీ వాళ్ళకి బేసిక్స్ అనేటువంటి ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది స్ట్రాంగ్ చేసేది, స్ట్రెంథెన్ చేసేటువంటివి ఈ యొక్క ఒలింపియాడ్ అండ్ ఐఐటి ఫౌండేషన్. నౌ లెట్ us మూవ్ ఇన్ టు అవర్ కాన్సెప్ట్స్. 1 to 5th గ్రేడ్కి 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, ఆస్క్ జూనియర్ ప్రోగ్రామ్. ఈ ఆస్క్ జూనియర్ ప్రోగ్రామ్ అనేటువంటిది 3rd to 5th గ్రేడ్కి డిజైన్ అయిన ప్రోగ్రామ్. వేరే వీడియోలో ప్రతి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి వివరాలు ఏంటి అనేది ఒక్కొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు చేసి అందించడం జరుగుతుంది. డీటెయిల్గా మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన వివరాలు అక్కడ చూడండి. రైట్. గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, ఆస్క్ జూనియర్ ప్రోగ్రామ్. ఈ ఐఐటి ఫౌండేషన్ అండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ 6 to 10th తీసుకున్నట్లయితే, ఆస్క్ సీనియర్ ప్రోగ్రామ్ 6th to 9th గ్రేడ్. ఫ్యాక్ట్ ప్రోగ్రామ్. సో ఫ్యాక్ట్ ప్రోగ్రామ్, గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అనేది 80% డిఫికల్టీతో డిజైన్ అయిన ప్రోగ్రామ్. ఆస్క్ అనేటువంటిది 20%తో డిజైన్ అయినటువంటి ప్రోగ్రామ్. వేరాజ్ ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది 6th to 10th గ్రేడ్లో
సో 6th to 9th గ్రేడ్కి ఉంటుంది. ఇది కూడా 20% డిఫికల్టీ లెవెల్తో ఏర్పాటైనటువంటి ప్రోగ్రామ్. వేరాజ్ టెక్నో ప్రోగ్రామ్ అనేటువంటిది 50% డిఫికల్టీ, 50% జేఈ, 50% సిబిఎస్తో ఉన్న ప్రోగ్రామ్. ఎడ్జ్ ప్రోగ్రామ్ అనేటువంటిది 80% డిఫికల్టీతో ఉన్నటువంటి ప్రోగ్రామ్. అలాగే మెడి ఎడ్జ్ కూడా 80% డిఫికల్టీ లెవెల్తో ఉన్నటువంటి ప్రోగ్రామ్. అండ్ రీజనింగ్ అండ్ బిజినెస్ యాప్టిట్యూడ్ కలిపి మెంటల్ ఎబిలిటీ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రోగ్రామ్స్. ఇందులో మెడి ఎడ్జ్ అనేటువంటిది 6th to 10th గ్రేడ్లో యాడ్ ఆన్ ప్రోగ్రామ్. అంటే ఫ్యాక్ట్ కానీ టెక్నో కానీ ఎడ్జ్ కానీ తీసుకున్న తర్వాత బైపీసీ ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ అయినటువంటి ప్రోగ్రామ్ మెడి ఎడ్జ్ ప్రోగ్రామ్. ఇది యాడ్ ఆన్ ప్రోగ్రామ్. మిగిలినవన్నీ కూడా మ్యాండేటరీ ప్రోగ్రామ్స్. సో ఆ ప్రోగ్రామ్ లో వచ్చేటువంటి బుక్స్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి వీడియోలో డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఈ అభ్యాస అకాడమీ 15 సంవత్సరాల ప్రస్థానంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి జిల్లాలో కూడా అనుబంధ పాఠశాలను కలిగి 98.5% రిటెన్షన్ రేట్ని కలిగి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, ఒక స్కూల్ ఎన్రోల్ అయితే మీ సేవలు బాగాలేవు అని ఈ రోజు దాకా మేము ఏ స్కూల్ని పోగొట్టుకోలేదు. మేనేజ్మెంట్ మారో లేదా ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది ఉండో ఇలాగే తప్పితే ఈవెన్ వెళ్ళిపోయినటువంటి స్కూల్స్ కూడా మాకు వేరే స్కూల్స్ని సజెస్ట్ చేయడము, మేము చేయలేకపోతున్నాం కానీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టే మేము ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రమారమి 690+ స్కూల్స్ దాకా చేయగలుగుతున్నాము మీ అందరి సహాయ సహకారాలతో. ఇంతటి కారణం ఏంటి అని అంటే స్టడీ మెటీరియల్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, స్టడీ మెటీరియల్ అనేది గూగుల్లో కొట్టినా దొరుకుతుంది, ఫ్రీగా ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ప్రోగ్రామ్ అనేటువంటిది త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ ఇచ్చేటువంటి సర్వీసెస్. సో ఈ అభ్యాస్ అకాడమీ 2 రకాలైనటువంటి సేవలను అందిస్తూ ఉంటుంది. ప్రింటెడ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. ఏంటి స్టడీ మెటీరియల్ అనేటువంటిది వచ్చేసింది, మీరు ఏదైతే తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ ప్రకారం. దానికి ఆడాన్గా ప్రింటెడ్ సర్వీసెస్ ఏమిస్తాము అంటే త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్కి ఈ యొక్క 32 వారాలకి మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రాము యొక్క మైక్రో స్కెడ్యూల్ ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ వారంలో ఏ ఎగ్జామినేషన్ ఉంది, ఏ నెలలో ఏ సిలబస్ పూర్తవ్వాలి, ఇలా మొత్తం. అంటే జూన్లో మొదలైనటువంటి స్కూల్ రీఓపెన్ అయినప్పుడు బ్రిడ్జ్ కోర్స్తో మొదలయ్యి ఏప్రిల్లో జరిగేటువంటి అవార్డు ఫంక్షన్ దాకా మొత్తం రమారమి 32 నుంచి 34 వారాల ప్రోగ్రాము. ఎప్పుడు సెలవులు, ఎప్పుడు ఎగ్జామ్, ఏ రోజులోపు ఈ యొక్క ఓఎంఆర్స్ తిరిగి పంపించాలి, ఏ సిలబస్ యొక్క వెయిటేజ్ ఎంత అనేటువంటిది పిన్ పాయింటెడ్గా మైక్రో స్కెడ్యూల్ అనేటువంటిది ఈ అభ్యాస రూఫ్ నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెటీరియల్కి అదనంగా మెటీరియల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నిటినీ సమప్ చేసి కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములే, సిడిఎఫ్ బుక్లెట్ మరియు అదనపు వర్క్షీట్స్, అంటే ప్రోగ్రామ్ని బట్టి 1 వర్క్షీట్, 2 వర్క్షీట్లు, 3 వర్క్షీట్లు, 4 వర్క్షీట్లు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ వర్క్షీట్ అనేటువంటిది స్పెషల్గా సిడిఎఫ్ అండ్ వర్క్షీట్ బుక్లెట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే ఏఐ బేసిక్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రింటెడ్ సొల్యూషన్స్లో వైడ్లీ హ్యాపీగా స్కూల్స్ అన్నీ కూడా కన్వీనియంట్గా ఫీల్ అయ్యి ప్రోగ్రామ్ అనేది సూపర్ సక్సెస్ అవడానికి గల ఫస్ట్ కారణం ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఓఎంఆర్స్. అంటే ప్రతి ఎగ్జామినేషన్, అంటే మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ రాయడానికి కావాల్సినటువంటి ఓఎంఆర్స్, ప్రింటెడ్ ఓఎంఆర్స్ అనేటువంటివి ఈ అభ్యాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఎగ్జామినేషన్ కంటే ముందు మీకు పంపించడం జరుగుతుంది. ఈ ఓఎంఆర్స్ అనేటువంటివి ప్రింటెడ్ ఓఎంఆర్స్ పంపించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏమైనా ఒక్క పేపర్ అన్నా ప్రింట్ తీయాలి అని అంటే 0. సో ఈ అభ్యాస్ అకాడమీ నుంచి సర్వీస్ తీసుకున్నటువంటి స్కూలు ఏమీ ప్రింట్ తీయాల్సినటువంటి అవసరం లేకుండా పంపించడం క్వశ్చన్ పేపర్స్ అండ్ ఓఎంఆర్ షీట్ అవుతుంది. ఈ ఓఎంఆర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత స్కాన్ చేసి ఆ యొక్క ర్యాంకింగ్ అనేది పంపించినప్పుడు ఆ మార్క్స్ పోస్ట్ చేసుకోవడానికి స్టూడెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది, అచీవ్మెంట్ రిపోర్ట్ అనేటువంటిది వస్తుంది. ప్రోగ్రామ్ పరంగా ఎన్ని ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయో అన్ని ఎగ్జామినేషన్స్ని అచీవ్మెంట్ రిపోర్ట్ పేరెంట్కి పంపించుకోవడానికి వస్తుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఫైనల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఫిజికల్, అంటే ప్రింటెడ్ సర్వీసెస్ అడిషనల్ టు ద మెటీరియల్. సో మెటీరియల్తో పాటు వచ్చేటువంటివి.
ఇంకా ఇంకా అంటే ప్రోగ్రామ్ ఇంకా ఎఫెక్టివ్గా జరగడానికి సపోర్ట్ సర్వీసెస్, అంటే సపోర్ట్ ఏం చేస్తాము అని అంటే ప్రోగ్రామ్ ఇచ్చాము, స్కూల్ తీసుకున్నది, అలాగే వాటికి సంబంధించినది ఉంది, మరి గైడెన్స్ అనేటువంటిది కావాలి. మీకు గత వీడియోలో కూడా చెప్పున్నాను, అండ్ ఈ మాట మా ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అందరికి కూడా అనుభవైతికమే. ఏమి అని అంటే మీకు ప్రోగ్రామ్ ఇచ్చి వదిలిపెట్టాం మేము. ఏం జరుగుతుంది అని అంటే మీరు ప్రోగ్రామ్ చెయ్యాలి, మీరు ఓఎంఆర్స్ మా దగ్గరికి పంపించాలి, అలాగే ర్యాంకింగ్ ఇవ్వాలి, మీకు మెటీరియల్ అందిందా లేదా, ఇలా ప్రోగ్రామ్ ఓరియంటేషన్ అనేటువంటిది జూమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను అలాగే 2 జూమ్ మీటింగ్స్, అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఏం జరుగుతుంది అంటే 2 జూమ్ మీటింగ్స్ అనేటువంటివి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చినటువంటి యాడ్ ఆన్ సర్వీస్. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మధ్యలో ఏదైనా టీచర్లు మారినా, లేకపోతే ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫాలోఅప్ మీటింగ్ అనేవి 2 పర్సనలైజ్డ్ ప్రతి స్కూల్కి జూమ్ మీటింగ్ వస్తుంది. నెక్స్ట్ వీడియో లెసన్స్. సో ఈ వీడియో లెసన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ప్రోగ్రామ్ ఎలా నిర్వహించాలి అనేటువంటిది పంపిస్తున్నా. ప్రతి దానికి అంటే మీకు ఒక మెగా ఒలింపియాడ్ వస్తున్నా, లేకపోతే ఏ విషయాలు వస్తున్నా కూడా మీకు ట్యుటోరియల్ వీడియోలు అనేటువంటివి చైర్మన్ దగ్గర నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే 2-3 స్కూల్స్ ప్రత్యేకంగా నాతో మాట్లాడి ఈ పద్ధతి చాలా బాగుందండి, మేము మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామని అక్కడి నుంచి వాళ్ళు కూడా వీడియో మెసేజెస్ అనేటువంటివి స్కూల్స్కి పంపించడం జరిగింది. సో ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు పంపిస్తున్న వీడియోనే కాకుండా త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ మీకు ప్రోగ్రామ్కి వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు వీడియో లెసన్స్ ద్వారా పంపించడం జరుగుతుంది, వీడియోస్ ద్వారా పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్కి సంబంధించి 3 రకాల వీడియోస్ వస్తాయి. ఫ్లాష్ వీడియోస్, ఒక లెసన్ని ఎలా చెప్పాలి అనేది ఒక ఫ్లాష్ వీడియో, అలాగే డీటెయిల్డ్ డెమో వీడియో, అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి 2 అవర్స్ దాకా ఉండేటువంటి ఒక డెమో వీడియో బేసిక్స్ నుంచి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యానిమేటెడ్ వీడియో. సో విద్యార్థుల కోసం కొన్ని టాపిక్స్ మీద యానిమేటెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టీచరు ఈ యొక్క సొల్యూషన్స్ ఏదైతే నెక్స్ట్ మనం ఇచ్చేటువంటి సర్వీస్ ఏంటి అని అంటే సొల్యూషన్స్, అంటే మీకు మెటీరియల్ ప్రింట్ అవుతోంది, వర్క్షీట్ బుక్లెట్స్ అంటున్నావు, క్వశ్చన్ పేపర్స్ అంటున్నావు, మరి వీటన్నిటికీ మేము ఎక్కడ వెతుక్కోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన పనిలా. ప్రతి బిట్కి ఈ అభ్యాస్ నుంచి వచ్చే మెటీరియలా, వర్క్షీటా, క్వశ్చన్ పేపరా, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి కూడా 100% సొల్యూషన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రింటెడ్ బై ఈ అభ్యాస్ అకాడమీ. మీకు ఇచ్చినటువంటి బిట్కి సొల్యూషన్స్ ఉంటాయి. ఇవి డౌన్లోడ్ చేసుకొని కన్సర్న్ టీమ్కి డిజిటల్ కాపీస్ అనేటువంటివి పంపించుకుంటే వారు ఏదన్నా ట్రిక్కీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఈజీగా చేయగలుగుతారు. సో సొల్యూషన్స్ PDF ఫైల్ అనేటువంటిది ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఫర్ టీచర్స్. ఇది టీచర్లకి మాత్రమే. ఒక మాట అండి, ఈ అభ్యాస్ అకాడమీలో అన్ని సర్వీసెస్ టీచర్స్కి మరియు మేనేజ్మెంట్ మాత్రమే. మేము స్టూడెంట్తో డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉండము. స్టూడెంట్కి ఎటువంటి సర్వీసెస్ మా నుంచి వెళ్ళవు. సో స్కూల్ అండ్ స్టాఫ్ అనేటువంటి వారికి మాత్రమే మా నుంచి సర్వీస్ వస్తాయి. రైట్. అకాడమిక్ డౌట్స్ ఏవైనా ఉంటే మెటీరియల్లో ఉన్నటువంటివి వీడియో లెసన్స్ ద్వారా కొంత గైడెన్స్ తీసుకున్నారు, అలాగే సొల్యూషన్స్ చూశారు. ఇంకా ఏమన్నా అకాడమిక్ డౌట్స్ ఉంటే ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ you can contact our content team. So eAbhyas is the only organization which is having in-house content team. Between 10 to 5 you can have an interaction with our maths, physics, chemistry, biology, reasoning. All the staff are available in-house, and required teacher can make a call and have an interaction with the content team. So ఈ విధంగా 100% 10 to 5 in all working days మనకి కంటెంట్ టీమ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇది కాక ప్రోగ్రామ్ యొక్క ఫాలోఅప్ విజిట్ అనేటువంటిది CEOs లేదా జోనల్ మేనేజర్ స్కూల్ని విజిట్ చేసి
మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం అనేటువంటిది ఒక సంవత్సరంలో ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఆ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా మీకు ఇఫ్ అండ్ బట్స్ ఉన్నాయా, అలాగే మీ యొక్క స్కూల్ని వెరిఫై చేసి అంటే పిల్లలు నోట్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారా, ఎగ్జామినేషన్ టైం సరిగ్గా జరుగుతున్నదా లేదా, అలాగే టీచింగ్ అనేటువంటిది అన్ని కవర్ అవుతున్నాయా లేదా అనేటువంటి అనాలసిస్ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ అనేటువంటిది మేనేజ్మెంట్కి ఇవ్వడం, అలాగే మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి క్వైరీస్ మాకు చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ యొక్క ఫిజికల్ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. జూమ్ మీటింగ్స్లో కూడా అదే విషయాలు చర్చిస్తాం, కానీ ఫిజికల్గా వచ్చి ఆన్ పేపర్ మీద ఈ యొక్క అనాలిసిస్ అనేటువంటిది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మనము ర్యాంకింగ్ ఇస్తున్నాం. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అవుతున్నాయి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఈఎఫ్ఎస్ అకాడమీ నుంచి జరిగేటువంటి అవార్డు ఫంక్షన్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఇన్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్. అతిరథ మహారథుల సమక్షంలో ఇస్రో సైంటిస్టులతోనూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోనూ సో పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి డిఫరెంట్ రంగాలకి సంబంధించినటువంటి పెద్దలతో పిల్లలకి అవార్డు ఫంక్షన్ చేయటం, అలాగే మంచి ప్రతిభ కనపరుస్తున్నటువంటి మేనేజ్మెంట్ని సత్కరించుకోవటం అనేటువంటిది ఈ యొక్క అవార్డు ఫంక్షన్లో జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా 12 అభ్యాసోత్సవాలు జరిగాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జరిగేది 13వ అభ్యాసోత్సవం. ఇంత పెద్ద ఎత్తున అవార్డు ఫంక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలుసు ఏ సంస్థ చేయట్లేదు. సో ఒక్కొక్క లాస్ట్ అవార్డు ఫంక్షన్కి 1800 2000 మంది పిల్లలు మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి రావడం జరిగింది. వచ్చినటువంటి పెద్దలే మనకి గెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఎలా వస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి విషయం మీరందరూ ఆ వీడియోస్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇది గత సంవత్సరం నుంచి ఈఎఫ్ఎస్ అకాడమీ తమ అనుబంధ పాఠశాలలకు ఇస్తున్నటువంటి గొప్ప సేవ ఏంది అని అంటే అభ్యాస భారతి మ్యాగజైన్. ఏమి ఈ అభ్యాస భారతి మ్యాగజైన్ అంటే మేము మీ దగ్గరకు విజిట్కి వచ్చినప్పుడు జరిగినటువంటి విజిట్కి సంబంధించినవి, అలాగే ఎడ్యుకేషన్ సెక్టార్లో పేరెంటింగ్కి సంబంధించి, టీచర్ ఎన్రిచ్మెంట్కి, మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అలాగే విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, కెరీర్ గైడెన్స్, అలాగే మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ అనేటువంటివి పొందుపరిచినటువంటి బై మంత్లీ మ్యాగజైన్ అనేటువంటిది. అంటే ఒక అకాడమిక్ ఇయర్లో 5 మ్యాగజైన్లు అనేటువంటివి ఫ్రీగా ప్రతి స్కూలు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మేజర్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి స్కూల్స్ యొక్క ఆర్టికల్స్ కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక స్కూల్ మ్యాగజైన్ అనేటువంటిది ఫ్రీగా మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. అలాగే ప్రింటెడ్ కాపీ, లైబ్రరీ కాపీ అనేటువంటిది కూడా 2 కాపీలు ప్రింటెడ్ కాపీ ఫ్రీగా ప్రతి స్కూల్కి పంపించడం జరుగుతుంది. సో ఇంకా మాకు పర్సనలైజ్డ్గా మ్యాగజైన్ కావాలి అంటే మా స్కూల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఒక 4 పేజీలు పెట్టుకోవడానికి ఉంచి అలా మాకు పర్సనలైజ్డ్గా కావాలి అని అన్నా కూడా నామినల్ అమౌంట్లో అంటే ఫేస్ వాల్యూ 50 రూపాయలు ఉంటే 25 రూపాయలకే మనము ఆ యొక్క మ్యాగజైన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సర్వీస్ మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. అండ్ ఫైనల్గా ఏంటి అని అంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అని అంటే స్కానింగ్ అండ్ మెసేజెస్. సో మీరు పంపించే ఓఎంఆర్స్ మీ స్కూల్లో మీరు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టీచర్ యొక్క పని ఏంటి అని అంటే హ్యాపీగా కరికులం చూసుకోవటం, సొల్యూషన్స్ చూసుకోవటం, యాజ్ పర్ ద మైక్రో స్కెడ్యూల్ ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటమే పని. కరెక్షన్ బాధ్యత అనేటువంటిది ఈఎఫ్ఎస్ అకాడమీ చూసుకుంటుంది. ఈఎఫ్ఎస్ అకాడమీ ఓఎంఆర్స్ని స్కాన్ చేసి స్టేట్ వైడ్ అలాగే స్కూల్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్కులు అనేటువంటివి ప్రోగ్రెస్ కార్డులో పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్ డిమాండ్ నెంబర్స్ ఇచ్చినటువంటి స్కూల్స్కి ఫిజికల్ రెగ్యులర్ మెసేజెస్ మరియు ఈ సంవత్సరం వాట్సాప్ మెసేజెస్గా కూడా ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది ఫిజికల్ ప్రోగ్రెస్ కార్డు పంపించడం, అలాగే మేము డిజిటల్ హాల్ టికెట్స్ అనేటువంటివి ఇక్కడ చూసినట్లయితే మనము ఈ సొల్యూషన్స్తో పాటు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్కి హాల్ టికెట్స్ అనేటువంటివి మీరే జనరేట్ చేసుకోవచ్చు. అంటే వెబ్సైట్లో మీరు ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేస్తే ఆ యొక్క ఎగ్జామినేషన్కి హాల్ టికెట్లు మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ని కూడా మీరు ఏంటి అని అంటే కొంత ఇన్నోవేటివ్గా చూపించవచ్చు. నాట్ ఓన్లీ దట్, అలాగే మీరు మాస్ని
ఎన్రోల్ చేసుకొని సర్టిఫికేట్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది మనం అన్ని స్కూల్స్కి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవుట్ ఎగ్జామినేషన్ అంటే మనం జరిగేటువంటి మంత్లీ టెస్ట్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఒక డిజిటల్ సర్టిఫికేట్ మీ స్కూల్ పేరుతో జనరేట్ చేసుకోవచ్చు. ఆ యొక్క సర్వీస్ అనేటువంటిది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే స్కూల్ ఏంటి, ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేసి హాల్ టికెట్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి మంత్లీ టెస్ట్ కూడా ఇంకొక సపరేట్ ప్రోగ్రెస్ కార్డ్ లాగా కూడా డిజైన్ చేసి తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ అభ్యాస్ అకాడమీ వెబ్సైట్. సో దీస్ ఆల్ ఆర్ వాట్ ద సర్వీసెస్, ఏమి సపోర్ట్ సర్వీసెస్ వాట్ అభ్యాస్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్. ఏంటి అని అంటే మనందరికీ కేంద్ర బిందువు పిల్లోడండి. సో విద్యార్థి హ్యాపీగా ఉండాలి అంటే ప్రోగ్రామ్ చదవడం ద్వారా విద్యార్థికి అచీవ్మెంట్ అవ్వాలి. బాగుంది. ఈరోజు మీరు చూసినట్లయితే గతంలో కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. మన అసోసియేట్ స్కూల్స్ దగ్గర నుంచి ఎంతో మంది పిల్లలు మెడికోల్ గాను, ఎంతో మంది పిల్లలు ఐఐటిఎన్స్ గాను, ఎంతో మంది సిఏసిపిటీలో టాపర్స్ గాను, బిజినెస్ ఎంబీఏలో టాపర్స్ గాను ఉన్నటువంటి పోస్టర్లు మన అనుబంధ పాఠశాలలు వేసుకుంటుంటే అత్యంత జాబ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో వారి యొక్క జర్నీలో మేము భాగమైనందుకు. సో విద్యార్థి బాగుండాలి. అలాగే స్కూల్కి ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్తో ఏ కార్పొరేట్ స్కూల్తో కంపేర్ చేసినా మనం ఎక్కడా తక్కువ కాదు, ఇంకా మాట్లాడితే 4 ఆకులు ఎక్కువ అన్నటువంటి మైలేజ్ అనేటువంటిది మనము పేరెంట్కి ఇవ్వాలి. మీరు చూసినట్లయితే ఇలా ప్రింటెడ్ మైక్రో స్కెడ్యూల్ ఇచ్చే వ్యవస్థ కానీ, 1 to 5th గ్లోబల్ ఒలింపియాడ్, ఆస్క్ ఫౌండేషన్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ కానీ, ఇలా ఇంటర్నల్ మ్యాగజైన్ ఫ్రీగా ఇవ్వడం కానీ, ఈ సౌకర్యాలు మీకు ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా లేవు. సో ఇవన్నీ కూడా గమనించారు కాబట్టే 98.5% రిటెన్షన్ అనేటువంటిది ఈరోజు మన స్కూల్స్కి ఉంది. అండ్ ఫైనల్ వన్ ఏమి అని అంటే ఎందుకు అభ్యాస్ అకాడమీ ఇంత క్రేజ్ అని అంటే ఎస్ ఎట్ అన్ అఫోర్డబుల్ అమౌంట్, వెరీ కామన్ అమౌంట్లో స్టేట్ వైడ్ ఒలింపియాడ్స్ అనేటువంటివి డిజైన్ చేయడం జరిగింది. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్లో బయట ఒక్కొక్క ఒలింపియాడ్కి 250 రూపాయలు 350 రూపాయలు తీసుకుంటూ ఉంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్టేట్ వైడ్ ఒలింపియాడ్స్ అనేటువంటివి అంటే ఇక్కడ మళ్ళీ చిన్న విషయం ఒకటి మనం గమనించాలి. ఏంటి సార్ ఇన్ని ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఈ యొక్క సబ్జెక్ట్ ఒలింపియాడ్స్ యొక్క అవసరం ఏంటి? ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ జరిగేది ఏంటి అంటే ఇచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి ప్యాటర్న్లో ఉంటుంది. అంటే అదే మెటీరియల్ అదే వర్క్షీట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ న్యూమరిక్స్ మార్చి ఉంటాయి. కానీ ఈ ఒలింపియాడ్స్ మనకి బయట జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే సౌండ్ అన్న లెసనే తీసుకుంటారు కానీ అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తారు. అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేసి వాటికి ప్రెస్టీజియస్ అవార్డు ఫంక్షన్ని నిర్వహించేటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ అభ్యాస్ అకాడమీ. మ్యాథ్స్ CBAT, Acharya Chanakya Business Aptitude Test. అభ్యాస్ అకాడమీ is the only organization which is having business aptitude as a subject. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది డే 1 నుంచి అంటే 14 సంవత్సరాలుగా డిజైన్ చేసి దాని మీద ఎగ్జామినేషన్స్ ఒక కరికులంగా ఒక సబ్జెక్టుగా ఇస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ అభ్యాస్ అకాడమీ. ఇప్పుడు NEPలో యొక్క లాజికల్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ని గమనిస్తూ మ్యాండేటరీ చేశారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 14 సంవత్సరాల క్రితం డే 1 నుంచి అభ్యాస్ అకాడమీ రీజనింగ్ని ఒక కరికులంగా ఇవ్వడం జరుగుతుంది. సో CBAT, ఆచార్య చాణక్య బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్, AMAT, ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్, RMM, రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్, RSM, రామన్ సైన్స్ మహోత్సవ్, BMAT, JC బోస్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అలాగే ఇక్కడ మనం ఇంకొక ఒలింపియాడ్ TET, టాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో టాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 to 5th grade, BMAT, JC బోస్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కేసాట్కి ఉన్నటువంటి క్రేజ్ మీ అందరికీ తెలుసు. కేసాట్ 2 లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి స్కూల్లో జరుగుతుంది, రెండోది డిస్ట్రిక్ట్ సెంటర్లో జరుగుతుంది. ఏకకాలంలో 15 సెంటర్లలో, ఆంధ్రాలో 15 సెంటర్లు, తెలంగాణలో పిల్లలు బయటికి వచ్చి వాళ్ళ స్కూల్ నుంచి బయటికి వచ్చి ఒక ఎగ్జామినేషన్ని, ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ని అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పిరిట్ అనేటువంటిది మనము ఈ యొక్క కేసాట్ ద్వారా అందించడం జరుగుతుంది. వైడ్లీ పాపులర్ ఎగ్జామ్. అలాగే ఇవన్నీ కూడా పెయిడ్ ఒలింపియాడ్స్, నామమాత్రపు అమౌంట్లో డిజైన్ అయినటువంటి ఒలింపియాడ్స్. వీటికి అవార్డు ఫంక్షన్ అనేది ఉండటం జరిగింది. మరి ఫ్రీ ఒలింపియాడ్స్ ఏంటి అంటే అభ్యాస్ అకాడమీ
ఉచితంగా అందించే ప్రాజెక్ట్ బేస్డ్ ఒలింపియాడ్ KCCM, కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్. అలాగే ఈ సంవత్సరం కొత్తగా స్పెల్ బీ ఛాంప్స్. సో స్పెల్ బీ ఛాంప్స్ అనేటువంటిది 3rd, 4th, 5th గ్రేడ్ గ్లోబల్ ఒలింపియాడ్ పిల్లలకి ఫ్రీగా డిజైన్ అయినటువంటి స్పెల్ బీ కాంపిటీషన్ ఎగ్జామ్. అలాగే ఫైనల్ వన్ BVVS గ్రాండ్ ఒలింపియాడ్. ఈ 3 ఒలింపియాడ్లు ఫ్రీ ఒలింపియాడ్స్. సో విద్యార్థి ఏంటి అని అంటే పుస్తకంలో ఉన్న అంశాలు, వర్క్షీట్లో ఉన్న అంశాలే కాకుండా కాంపిటేటివ్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తారనేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని డిజైన్ అయినటువంటి ఒలింపియాడ్స్. సో ఎక్స్ట్రీమ్ హ్యాపీగా మన స్కూల్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనము గమనించడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది. ఫైనల్గా ఈ అభ్యాస్ చాలా 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 అంటే స్కూల్స్ అన్నీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే అంశము ఏంటి అని అంటే మా యొక్క ఈకో సిస్టమ్. వాట్ ఈజ్ ఈకో సిస్టమ్ అంటే మా యొక్క అంటే ఛానల్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్ అంటే ఈరోజు మీరు వెబ్సైట్కి సంబంధించి కానీ లాగిన్ పాస్వర్డ్స్ డీటెయిల్స్ లేదా వెబ్సైట్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా మనకి మిగతా విషయాలన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్ టీము ఇన్ బిట్వీన్ 9:30 to 5:30 అవైలబుల్. ఈ 2 నెంబర్లో సెంట్రల్ ఆఫీస్ టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆంధ్ర ఒక నెంబరు, తెలంగాణ ఒక నెంబరు డివైడ్ చేసి ఉంచాము. ఏ నెంబర్కి కాల్ చేసినా సర్వీస్ అనేది వస్తుంది. సో సెంట్రల్ ఆఫీస్ టీమ్ లేదు, మెటీరియల్ ఇన్ఛార్జ్. సో మెటీరియల్ డిస్పాచ్, మెటీరియల్ మీకు పంపించినటువంటి LR స్లిప్లు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మెటీరియల్ ఇన్ఛార్జ్, ఎక్స్క్లూజివ్గా మెటీరియల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన కింద ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు మెటీరియల్ డిస్పాచ్ చూస్తారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్డర్స్, మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా CEO డీల్ చేస్తారు, AP CEO అండ్ తెలంగాణ CEO. అలాగే అకాడమిక్కి సంబంధించినటువంటి విషయాలు అంటే మీకున్నటువంటి అకాడమిక్ డౌట్స్ ఎక్స్క్లూజివ్గా ప్రోగ్రామ్ డైరెక్టర్స్ డీల్ చేస్తారు. సో ప్రోగ్రామ్ డైరెక్టర్స్ని ఈ నెంబర్లో కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ యొక్క అకాడమిక్ డౌట్స్ అనేటువంటివి బిట్వీన్ 10 to 5 ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ 10 to 5 వాళ్ళు అటెండ్ అవుతారు. ఇలా దేనికి దానికి ఛానల్ బియాండ్ దిస్ ఏది ఉన్నా కానీ ఏ మెసేజ్ అవేలో మేమున్నాము. సో చైర్మన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఈకో సిస్టమ్ అనేటువంటిది ఉండటం ద్వారానే మీ స్కూల్లో ఒక టీం ఉండి మీకు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ అయితే వస్తుందో అలాంటి అవుట్పుట్ ఈ అభ్యాస్ అకాడమీ అనేది తమ అనుబంధ పాఠశాలలకు ఇవ్వడం జరుగుతుంది. సో హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా టీచర్లు, అడ్మినిస్ట్రేటర్లు, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లు ఓపిక చేసుకొని ఒక అరగంట టైము దీనికి కేటాయించి చూస్తే ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈ మైక్రో స్కెడ్యూల్ మొత్తానికి సినిమా మొత్తానికి హీరో ఎవరు అని అంటే నా దృష్టిలో మైక్రో స్కెడ్యూల్. సో ఈ మైక్రో స్కెడ్యూల్లో ఏంటి అని అంటే ప్రతి విషయం పూసగుచ్చినట్టు మీకు అవైలబుల్ ఉంది. ఏ రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, ఎంత గ్రేస్ పీరియడ్ ఉంది, ఎప్పుడు స్టేట్ వైడ్ ర్యాంకింగ్ అనౌన్స్ అవుతుంది, ఎప్పుడు మనకి FAకి సెలవులు ఇచ్చాం, SAకి సెలవులు ఎప్పుడు ఇచ్చాం, దసరా సెలవులు ఏంటి, సంక్రాంతి సెలవులు ఏంటి అంటే మీకు మామూలుగా కొన్ని స్కూల్స్ ఏంటంటే సార్ మాకు ఇక్కడ సెలవులు వచ్చాయి సార్ అంటే మీ సెలవులు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకునే మనం మైక్రో స్కెడ్యూల్ వేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ ఎప్పుడు అవుతుందిరా అని అంటే తూచా తప్పకుండా మైక్రో స్కెడ్యూల్ని పాటిస్తే. సో మీరు చిన్న చిన్న అవసరాలకి ప్లాన్ చేసుకోకుండా మైక్రో స్కెడ్యూల్ని స్కిప్ చేస్తే మీరు ఆగస్టులో పెట్టాల్సిన ఎగ్జామ్ మేము సెప్టెంబర్లో పెట్టి మాకు స్టేట్ వైడ్ ర్యాంకింగ్ రావాలి అని అంటే రాదు. సో ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ లోపు వస్తేనే స్టేట్ వైడ్ ర్యాంకింగ్ వస్తుంది. గ్రేస్ పీరియడ్ అనేటువంటిది మనము 5 to 1 week టైం అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని మనం ముందే ప్లాన్ చేసుకొని ఏ లెసన్ని ఎలా చెప్పాలి. ఇంకొక ఇబ్బంది టీచర్లు ఏం చెప్తూ ఉంటారు, మేనేజ్మెంట్ ఏం చెబుతుంటారంటే సార్ ఈ లెసన్ అటు వచ్చింది, ఈ లెసన్ ఇలా వచ్చింది. దయచేసి ఈ రెండింటిని వేరువేరుగా చూడటం అనేటువంటిది అలవాటు చేసుకోండి. యాజ్ అన్ అకాడమిషియన్గా విత్ మై MSc ఫిజిక్స్, MSc సైకాలజీ, MEd, MPhil, PhD ఇన్ ఎడ్యుకేషన్, వర్క్డ్ యాజ్ ఏ స్కూల్లో టీచర్ దగ్గర నుంచి ఒక కార్పొరేట్ సెక్టార్లో అకాడమిక్ డీన్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఈ 15 సంవత్సరాలుగా డిఫరెంట్ స్కూల్స్ని చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్. రెగ్యులర్ సిలబస్ వేరు, ఆబ్జెక్టివ్ సిలబస్ వేరు. డిస్క్రిప్టివ్ సిలబస్లో నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, ఇంకా కొద్దిగా ఉంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. అప్లికేషన్ స్కిల్స్ అనేటువంటివి
ప్రాబ్లమాటిక్ అప్రోచ్ అనేటువంటివి ఆబ్జెక్టివ్ కరికులంలో ఉంటాయి. ఇవి రెండు కూడా ఒకే బుక్ రిఫైన్ చేసి మీకు సర్వీస్ ఇవ్వలేదు. సో మీరు డిస్క్రిప్టివ్లో చదివినప్పుడు వాళ్ళకి జ్ఞానం వస్తుంది, దాని మీద డెవలప్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ స్కిల్ అనేటువంటిది అవ్వాలి. అంతేగాని కొన్ని లెసన్లు మీకు ఏమవుతాయి అని అంటే ఒలింపియాడ్ కరికులం అన్నప్పుడు అవి మనకి ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి ఇంట్రడ్యూస్, వాటిని తీసుకెళ్ళడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఈ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరు చేసుకోవాలంటే ఆయా స్కూల్స్లో ఉన్నటువంటి సిబ్బంది, ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. సో ముందే మనం 8 చాప్టర్లు ఎప్పుడు వస్తాయి అనేది ఇచ్చాం. సో దాన్ని గమనించి చేసుకోండి. మీకు కావాల్సినటువంటి విషయాలకి ఈ సర్వీసెస్ అన్నీ ఉపయోగించుకోండి. ఇవన్నీ ఉపయోగించుకొని అడ్మిషన్స్ పెరగడం, బ్రాండింగ్ పెరగడం, పిల్లల యొక్క నాలెడ్జ్ పెరగడం, ముఖ్యంగా నాకు డబ్బులు రావడం, స్కూల్కి డబ్బులు రావడం, టీచర్ కన్వీనియంట్గా ఉండటం అనేది ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కాదు. నా మటుకు నాకు ప్రోగ్రామ్ యొక్క హైలైట్ ఏంటి అని అంటే విద్యార్థికి జ్ఞానం రావాలి, రానున్న కాలంలో వాడు విజేతగా మారటంలో స్కూల్ భాగం అవ్వాలి, ఆ స్కూల్ భాగం అవటంలో నేను ఒక భాగం అయ్యాను అనేటువంటిది కావాలి. సో దిస్ ఈస్ ద మోటో ఆఫ్ ఈ అభ్యాస్ అకాడమీ. I bow my head in front of all our associate schools. ఇంత రెస్పాన్స్, ఇంత పాజిటివ్ వైబ్, ఇంత రిసీవింగ్, కొన్ని స్కూల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రకంగా చాలా 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 ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. ఇంతటి ప్రేమ, అభిమానం మా మీద, ఇంత గౌరవానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అది నిలుపుకునే ప్రయత్నం చేస్తాం. వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్. ఒకవేళ మీకు మొబైల్ రింగ్ అయ్యి తీయలేకపోతే స్కూల్లో ఉంటాము, ఒక మెసేజ్ పెట్టండి, వెంటనే రెస్పాండ్ అవుతాం. ఇట్ ఈస్ నాట్ దట్ సార్ నేను 2 సార్లు ఫోన్ చేశాను తీయలేదు అని అంటే మీతో ముందుండి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ అరగంటలో వచ్చిన కాల్స్ ఏవి నేను తీయలేను. కానీ ప్రతి కాల్ కూడా నేను అటెండ్ అవుతా, ఆఫీస్ అటెండ్ అవుతారు, సిఇఓలు అటెండ్ అవుతారు. ఈ అభ్యాస్లో అటెండ్ అవటం అనేటువంటిది కంపల్సరీ. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ మూలంగా రాకపోతే మెసేజ్ పెట్టండి. హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే అసలు ఫోన్ కాల్ వద్దు, హాయిగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇట్స్ ఏ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. మాకు కూడా మేము తర్వాత ఏదన్నా పని మీద ఉండి మిస్ అయిపోయినా కానీ ఆ మెసేజ్ చూసుకుంటే రిక్వైర్మెంట్. సో లెట్ us హ్యావ్ అంటే వెస్ట్రన్ స్టైల్లో మనము వర్కింగ్ స్టైల్ చేసుకోవాలంటే అక్కడ అంతా ఈమెయిల్లో నడుస్తుంది, టెక్స్ట్లో నడుస్తుంది అని అంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు ఒక 15 నిమిషాల దాకా టైం అవుతుంది. అదే మనకి ఆ మొత్తం రిక్వైర్మెంట్ ఒక సింగిల్ మెసేజ్. సో మాకు పలానా మెసేజ్, మాకు పలానా మెటీరియల్ అందలేదు, సో సెండ్ 2 more copies యాజ్ టీచర్ కాపీస్. నోటెడ్ సార్, థ్యాంక్ యూ, అయిపోయింది. అలాగే సో ఐఎమ్ అనేబుల్ టు లాగిన్, సో ప్రొవైడ్ అవర్ లాగిన్ క్రెడెన్షియల్స్. సో మెసేజ్ అయిపోయింది. సో లాగిన్ క్రెడెన్షియల్స్ అయిపోయింది. సో నాకు మైక్రో స్కెడ్యూల్ డౌన్లోడ్ అవ్వలేదు, మైక్రో స్కెడ్యూల్ ఉందా లేదా ఒకసారి చూడండి, అయిపోయింది. సో a single message will save our time and make us more professional. సో ఇంకా మంచి సేవలు మీకు అందరికీ అందించే అవకాశం, ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి అకాడమిక్ ఇయర్ మధ్యలో మేము లాంచ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. జై హింద్.